go through trouble, we go through trial, we go through difficulties. Will you translate Kalyani? Not Kalyani, Jyotirmay, will you translate? ఎస్ ఆంటీ. Yes. Many times in life, we find that we go through challenges, trouble, ill health, bad relationships, and problems within our own family. మన జీవితంలో చాలా సార్లు మనకి అనారోగ్యాలు కానీ, కష్టమైన పరిస్థితులు ఇలాగా చాలా పరిస్థితులు గుండా మనం వెళ్తూ ఉంటాం. మనం కుటుంబ సభ్యులతోనే. And in such times, we start walk according to the flesh by thinking, reasoning, logic. అలాంటి భయంకరమైన పరిస్థితుల గుండా మనం వెళ్తున్నప్పుడు, మన సొంత ఆలోచన చొప్పున మనం నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటాము. But that doesn't seem to help. కానీ అది సరైంది కాదు. We should turn to the Lord God, and how we turn to the Lord God, we will see today. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మన సొంత నిర్ణయాలు కాకుండా దేవుని వైపు తిరగాలి. అది ఎలాగో మనం ఇవాళ చూద్దాము. We will see God, our comfort. దేవుడు మన కంఫర్ట్ అయి ఉన్నారు, ఆదరణకర్త అయి ఉన్నారు. Let me tell you my own example. నా ఓన్ ఎగ్జాంపుల్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇవాళ. He got up this morning, groaning, no physical problem, but uncle is having some lung infections. I mean, it's been carrying on since October, and only yesterday the doctor gave us the reading. ఆంటీ చెప్తున్నారు, ఆంటీ పొద్దున లేవడంతోనే చాలా బాధతో ఉన్నారంట. ఆంటీకి ఏం ప్రాబ్లం లేదు కానీ అంకుల్ కి అక్టోబర్ నుంచి లంగ్స్ ఇన్ఫెక్షన్ వల్ల ఇబ్బందిగా ఉందంట. నిన్నే డాక్టర్స్ ఒక రీడింగ్ ఇచ్చారంట. And he has to still be on 1 month of medication. ఇంకా అంకుల్ 1 month మెడిసిన్స్ వాడాలి. So usually I'm cheerful, but this morning I was very unhappy. నార్మల్‌గా అయితే నేను సంతోషంగా ఉంటాను. కానీ ఇవాళ పొద్దున నేను చాలా దుఃఖంతో ఉన్నాను. And I left everything, came to my table and sat down with a very grieving heart. చాలా దుఃఖంతో, బాధతో నేను కూర్చొనున్నాను పొద్దున్న అని చెప్తున్నారు ఆంటీ. And I cried out, Lord, Lord, I'm in distress, Lord, and I don't feel your presence, Lord. ఆంటీ పొద్దున ప్రార్థన చేసేటప్పుడు దేవుడితో అన్నారంట, దేవా నేను చాలా బాధతో కృంగిపోయి ఉన్నాను. మీ యొక్క సన్నిధి నేను అనుభవించలేకపోతున్నాను ఈ పరిస్థితిలో అని చెప్పారంట. And the Lord whispered a song into my heart. It's entitled, His Eye is on the Sparrow. అప్పుడు దేవుడు చిన్నగా ఆంటీతో ఒక సాంగ్ చెప్పారంట. అదేంటంటే ఒక చిన్న పిచ్చుక మీద కూడా దేవుని యొక్క కనుదృష్టి ఉంది అని. We must realize that our God, our Holy Spirit God, is a musician God and a singer. పరిశుద్ధాత్మ తండ్రి యొక్క మ్యూజిషియన్ ఇంకా సింగర్ కూడా అయి ఉన్నారు ఆయన. And with tears in my eyes and a heavy heart, I said, I'll follow the Holy Spirit. And I started singing that song. వెంటనే ఆంటీ దేవుడు చెప్పింది వినగానే కన్నీటితో ఆ పాటని పాడుతూ ఉన్నారంట. And that song goes like this. ఆ సాంగ్ ఇలా ఉంటుందంట. It says, why should I be discouraged? దాంట్లో ఆ లిరిక్స్ ఏమైనా ఉంటాయి అంటే నేనెందుకు కృంగిపోవాలి, Why should the shadows come? ఆంటీ Why should the shadows come? షాడోస్ అనేవి ఎందుకు రావాలి, Why should my heart be lonely? నా హృదయం అనేది లోన్లీగా ఎందుకు ఉండాలి. It started like that. అలాగా ఆ సాంగ్ లిరిక్స్ స్టార్ట్ అవుతాయంట. It continued saying, His eyes on the sparrow.
దేవుని యొక్క కనుదృష్టి ఆ చిన్న పిచ్చుకల మీద కూడా ఉంది. And I know He watches me. కాబట్టి దేవుడు నన్ను కూడా వాచ్ చేస్తున్నారు, చూస్తున్నారు ఆయన. So I continue singing the first verse of this song. I continued and continued. I didn't sing the second verse, but I continued singing this first song. And slowly the comfort of God came upon me and my heart. ఆంటీ ఎప్పుడైతే ఆ సాంగ్ ని పాడుతూ ఉన్నారో ఇంకా నెమ్మదిగా ఆంటీ ఆ బాధ వెళ్ళిపోయి కంఫర్టింగ్ గా ఫీల్ అయ్యారంట. And I sang one verse, then the other verse, and then the third verse. It says, I sing because I'm happy. అలాగా ఆంటీ ఆ సాంగ్ మొత్తం పాడుతూ ఉన్నారంట. ఎందుకంటే ఆ సాంగ్ పాడుతూ ఆంటీ ఆనందించడం మొదలు పెట్టారు. I sing because I'm free. ఆంటీ ఫ్రీ విడుదల పొందుకొని ఉన్నారు కాబట్టి ఆ సాంగ్ పాడగలిగారు. His eyes on the sparrow. దేవుని యొక్క దృష్టి పిచ్చుకల మీద ఉంది And I know He watches me. కాబట్టి దేవుడు నా మీద కూడా ఆయనకు అనుదృష్టి ఉంది అని చెప్పి ఆంటీ నెమ్మదించారంట. And I continued singing this song till words of God came into my heart. అలాగా దేవుని మాటలు ఆంటీ హృదయంలోకి వచ్చే వరకు ఆ సాంగ్ ని ఆంటీ పాడుతూ ఉన్నారంట. From 2 Corinthians in chapter 1. 2 Corinthians chapter 1 లో ఇలా ఉందంట. And verse 3 and 4. Verse 3 and 4 లో ఇలా ఉందంట. It says like this. Yes, Jyotirmay. You Yes, afterwards you read. Afterwards I'll tell you to read in Telugu. You just translate me, okay? Yes, auntie. It says, what a wonderful God we have. ఎంత గొప్ప దేవుడు మనకి ఉన్నారు. He is the Father of our Lord Jesus Christ. మన యేసు ప్రభు యొక్క తండ్రి అయి ఉన్నారు ఆయన. The one who so wonderfully comforts us and shows us mercy. ఆయన మనల్ని ఎంతగానో ఆదరించి ఆయన కృపను చూపుతున్నారు. One who strengthens us in our hardship. మన యొక్క కష్టకాలంలో మనల్ని బలపరిచే దేవుడు ఆయన. The one who comforts us in our trials. మన పరీక్షా కాలంలో ఎంతగానో మనల్ని ఆదరించే దేవుడు. And the reason he comforts us, ఆయన మనల్ని ఎందుకు ఆదరిస్తారు అంటే, so that when others are troubled, వేరే వాళ్ళు శ్రమల్లో ఉన్నప్పుడు, and when others need our encouragement, వేరే వాళ్ళు మనం ఎంకరేజ్ చేసే పరిస్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు, we can pass on the same comfort to them. మనం ఏదైతే దేవుని దగ్గర నుంచి ఆదరణ పొందుకుంటున్నామో అలాగే వేరే కష్టాల్లో ఉన్న వాళ్ళకి కూడా మనం ఆదరణ కలిగించడానికి దేవుడు కృప చూపిస్తున్నారు మనకి. Our God is a wonderful, merciful God. మన దేవుడు ఎంతో కృప గల దేవుడు. And when we have problems and troubles, we should sit down quietly, all alone by ourselves, and let His Spirit minister to us. He may give you a song, He may talk to you normal things, or give you a Bible verse. ఎప్పుడైతే మనం ఈ కష్టకాలంలో ఉంటామో మనం ఏకాంతంగా దేవుని దగ్గర కూర్చున్నప్పుడు ఆయన మనతో నార్మల్ గా మాట్లాడడం కానీ ఒక సాంగ్ ద్వారా మాట్లాడడం కానీ ఆయన చేస్తూ ఉంటారు. So He comforted me so much, and my heart filled up with the presence of the Holy Spirit. So therefore I could take the meeting today to share with you what God taught me. ఆంటీ ఏం చెప్తున్నారంటే, పొద్దున ఆంటీ ఎప్పుడైతే దుఃఖంతో ఉన్నారో దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు దేవుడు పాట ద్వారా దర్శించి ఆదరించారు కాబట్టి నేను ఇలాగా మీటింగ్ జాయిన్ అయ్యి నా జీవితంలో దేవుడు ఏదైతే చేశారో అది మీ మధ్యలో పంచుకోగలుగుతున్నాను అని. So Jyotirmay, you read 2 Corinthians chapter 1, verse 3 and 4 in Telugu. Slowly you read. Don't read fast. ఎస్ ఆంటీ. 2 Corinthians chapter 1, 3, 4 లో ఇలా ఉంటుంది.
కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయ్యునైన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తిగల వారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. So each one of us who has zoomed in has a need, has a requirement, has a prayer request. And our hearts many times get burdened so that we don't know what to do. మనం ఇక్కడ ఎలాగైతే జూమ్ మీటింగ్ లో జాయిన్ అయ్యే వాళ్ళందరికీ అందరు కూడా ఏదో ఒక శ్రమల్లో ఏదో ఒక ఔషధలో ఉన్నాం కదా. And as I shared with you what I did, I'm telling you so that you too can sit in a quiet place and let peace of God fill you, fill you, fill you. You cry out to the Holy Spirit, say, comfort me, Lord, comfort me, just like the Bible is saying. Comfort me in this trouble of mine so that you can use me to comfort others who are in any trouble. With this same comfort, Holy Spirit God, you are comforting me. I want to share that comfort with others. మనం కూడా ఎప్పుడైతే శ్రమల్లో ఉన్నామో దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి ఆయన దగ్గర ప్రార్థన చేసినప్పుడు, దేవా నన్ను ఆదరించండి, మీ ఆదరణ నేను పొందుకొని ఇతరులను కూడా నేను ఆదరించడానికి నాకు సహాయం దయచేయండి అని మనం అడగాలని ఆంటీ చెప్తున్నారు. Further, we find that Christians, wherever they go, they are persecuted and troubled, and people don't accept them, especially when they want to tell about the Lord Jesus Christ. క్రైస్తవులు ఎప్పుడైనా వేరే వాళ్ళకి దేవుని గురించి చెప్పాలి అనుకున్నప్పుడు వాళ్ళని ఎప్పుడూ కూడా పర్సిక్యూట్ చేస్తూ ఉంటారు ఇతరులు. So if you're sharing the comfort of the Lord Jesus Christ, many times he may let more troubles come upon you so that he can comfort you more and more and more. మనం కూడా ఎవరితోనైనా దేవుని యొక్క ఆదరణను పంచుకోవాలనుకున్నప్పుడు, తెలియజేయాలనుకున్నప్పుడు మన మీద కూడా ఇంకా అధికమైన శ్రమలు కలగొచ్చు, కానీ దేవుడు ఆ శ్రమలో కూడా మనకి ఆదరణ దయచేస్తారు. Many churches, especially the ones with the Holy Spirit anointing, tell us that once you are filled with the Holy Spirit, no troubles will come upon you. You'll get prosperity, good money, good health. Do you think that is right? చాలా మంది సంఘాల్లో ఎలా చెప్తారు అంటే, ఎప్పుడైతే మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారో అప్పుడు మీకు కష్టాలు అనేవి రాదు, చాలా డబ్బులు వస్తాయి, మంచి ఆరోగ్యం కలుగుతుందని చెప్తారు. కానీ అది ఎంతవరకు నిజము? But from experience of Paul, we know that he says in the letter of Colossians that he is suffering, he is getting so much, he's completing Christ's suffering on the cross. That's what was happening to Paul. He was beaten, he was hit with rods, he was hit with whips, he was shipwrecked, and robbers came. He went hungry and thirsty and had all sorts of troubles. So don't you think we will have troubles in our lives if we belong to Christ? కొలస్సీయులకు రాసిన పత్రికలో పౌలు తెలియజేస్తారు కదా, తను దేవుని నిమిత్తము దేవుని యొక్క సువార్త ప్రకటిస్తున్నాడు, ఎన్నో శ్రమల్ని ఎన్నో కష్టాలని ఆయన ఎదుర్కొని ఉన్నారు. అలాగే మనకు కూడా దేవునిలో ఉన్నాం కాబట్టి ఏ సమస్యలు రావు అనేది ఉండదు. You will be under fire from the enemy, the biggest enemy, the devil. You'll be under attacks by him. చాలాసార్లు మనం కూడా సాతాన్ మనల్ని శోధిస్తూ ఉంటుంది. Many people say, I have Jesus in my heart. How can devil touch me or attack me? చాలా మంది అంటారు, యేసయ్య నా హృదయంలో ఉన్నారు కదా, కాబట్టి సాతాన్ నన్ను ఎలా ముట్టుకుంటుంది, ఎలాగ శోధిస్తుంది అని. But the real fact is that
He's around us like a hungry, roaring lion waiting to catch us and trouble us. కానీ బైబిల్ మనకి ఏం తెలియజేస్తుందంటే సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుతుమా అని చెప్పి తిరుగుతుంది. And God has taught us that He will fight all our battles. కానీ దేవుని యందు మన నిరీక్షణ ఏంటి అంటే మన యుద్ధాలన్నీ ఆయనే జరిగిస్తారు. So by faith, we should sit peacefully and quiet. Like the song says, be still and know that I am God. కాబట్టి అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా మనం నెమ్మదించి ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి. My beloved children, hallelujah, hallelujah. I am your Lord, the God of all flesh. నా ప్రియమైన పిల్లలారా నేను మీ దేవుణ్ణే ఉన్నాను. And I want to minister to each one of you. మీ అందరికీ నేను పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. Right now, calm your hearts down, and I'm pouring peace and comfort into you. మీ అందరిలోకి నా యొక్క ప్రశాంతతని, నా యొక్క ఆదరణ నేను కుమ్మరిస్తున్నాను. Let me comfort each one of you in your troubles. మీ యొక్క పరిస్థితిలో కూడా, బాధాకరమైన పరిస్థితిలో కూడా మీరు అందరినీ ఆదరణ కలిగించండి. Just open your hearts out and rest in my loving arms. మీ యొక్క హృదయాన్ని తెరిచి నా యొక్క రెస్ట్ లో మీరు నిలిచి ఉండండి. Be still and know that I am God. Be still and know that I am God. Be still and know that I am God. I am the God that healed thee. I am the God that healed thee. I am the God that healed thee. In thee, O Lord, I put my trust. In thee, O Lord, I put my trust. In thee, O Lord, I put my trust. When the oceans rise and thunders roar, I will soar with you above the storm. Father, you are King over the flood. I will be still and know you're God. When the oceans rise and thunders roar, I will soar with you above the storm. Father, you are King over the flood. I will be still and know you're God. I will be still and know you're God. So we know from Elijah's experience, ఎలైజా ఎక్స్పీరియన్స్ తో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే he went 40 days, 40 nights on bread and water that the angel had given him. ఏంజెల్ బ్రెడ్ అండ్ వాటర్ ఎలైజాకి ఇచ్చిన తర్వాత తను 40 nights and days ప్రయాణం చేశారు. He came to the Mount Horeb and he wanted God to talk to him. మౌంట్ హోరేబ్ దగ్గరకు వచ్చి దేవా నాతో మాట్లాడు అని చెప్పి దేవుడు ఎప్పుడు మాట్లాడతానా అని ఎక్స్పెక్టేషన్ తో ఉన్నాడు. So he stood at the mouth of the cave
and there was a fierce wind. అక్కడ దేవుడు మాట్లాడతారని ఎదురు చూస్తున్నప్పుడు ఒక ఫియర్స్ విండ్ తన దగ్గరికి వచ్చింది. But God didn't talk to him. కానీ దాంట్లోంచి దేవుడు తనతో మాట్లాడలేదు. There was a big earthquake. చాలా పెద్ద ఎర్త్ క్వేక్ ని తను చూశాడు. God didn't talk to him. కానీ దేవుడు తనతో మాట్లాడలేదు. And there was a very big fire. చాలా పెద్ద ఫైర్ ని తను చూశారు. But God was not in that fire. ఆ అగ్నిలో కూడా దేవుడు తనతో మాట్లాడలేదు. And there was a stillness and calmness. And in a gentle voice, God spoke to Elijah. అప్పుడు చాలా ప్రశాంతంగా నెమ్మదిగా ఉన్నప్పుడు ఒక చిన్న స్వరంతో ఎలీజాతో దేవుడు మాట్లాడారు. Like that, when we calm our hearts down and sit quietly at the feet of the Lord, then in a still, small voice, He talks to us and comforts us through the Holy Spirit. ఎప్పుడైతే మనల్ని మనం నిదానించుకొని దేవుని యొక్క పాదాల చెంత కూర్చుంటామో అప్పుడు దేవుడు మనతో ఒక చిన్న స్వరంతో మన దర్శించి మాట్లాడతారు. So when trials, troubles come upon you, sit quietly and talk to God in your heart. You don't have to say big prayers. Just say, help Jesus, help Jesus. I need your help. మనం కూడా మన కష్టకాలంలో శోధన సమయంలో మనల్ని మనం నిదానించుకొని దేవుని యొక్క పాదాల చెంత కూర్చొని పెద్ద పెద్ద ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. కానీ యేసయ్యా నాకు సహాయం దయచేయండి, నన్ను దర్శించండి అని దేవుణ్ణి అడిగితే చాలు. You say, God, why do troubles come upon me and me alone? Look at those other people. They don't have such problems that I have. మనం దేవునితో అంటూ ఉంటాం కదా, దేవా ఈ కష్టాలు నాకే ఎందుకు వచ్చాయి, నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఇవేమీ లేవు కదా అని. It's because God is the only one who can help us, and He wants to draw us closer and closer and closer to Him so that we will ultimately be able to pray for others, guide others, and tell them how to get comfort from the Holy Spirit. ఈ కష్టకాలంలో మనం ఎందుకు ఎదుర్కొంటామంటే ఈ కష్టాన్ని బట్టే దేవునికి మనం ఇంకా 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 దగ్గరయ్యి ఆయన యొక్క ఆదరణ పొందుకొని ఇతరులను కూడా మనం ఆదరించగలుగుతాము. And He has told us, I will not let you be tried beyond your capacity to bear. I will not let you be tried beyond your capacity. He knows when we reach the end of our bearing, and then He helps us out of it. And we find that we become better people, more strengthened, and closer to God. దేవునికి మనము ఎంత భరించగలుగుతామో తెలుసు కాబట్టి మనం భరించే దానికన్నా ఎక్కువ శ్రమలను ఆయన అనుమతించరు మన జీవితంలో. కానీ ఈ శ్రమలను బట్టి మనం ఇంకా దేవునికి దగ్గర అవుతామని దేవుడు ఆశిస్తారు. Would anybody like to say something or share something that will help us all? You can tell. ఎవరైనా పంచుకోవాలనుకుంటున్నారా విషయం గురించి? Yes, anybody likes an open forum. We'll all be blessed by your participation. I want to share, Aunty. Yeah, Jyotirmay. Like from few years we are going through a lot, Aunty, in our lives. We didn't Yes. even imagine like these things will happen to us, but through all these things we got more and more closer to God, Aunty. I know. Now Praise we are God. able to pray for others, like we are able to comfort others through our troubles. We know Praise- what they're going through. We can exactly understand that pain. We are not like why they are crying so much, why they are doing so much. It's like a little pain only, no? We are not thinking like that. Exactly, we are thinking how they are feeling. We are crying for them, we are comforting them, so that we now know that
all these troubles are for our good only. And all things they work out for our good if you love God and if you are called according to His purpose. You experience it, huh, Jyotirmay? Yes, auntie. Maybe if all these things are not like if we do not experience all these things, no, we'll be very far away from God. Will not know like what He's able to do, how great our God is. We'll never know, auntie. Amen. Could you translate into Telugu, beta? Yes, auntie. Yeah. మేము కొన్ని సంవత్సరాల నుంచి చాలా పరిస్థితులు గుండా వెళ్తున్నాము. ఈ పరిస్థితుల్లో మేము ఉంటామని కూడా మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. కానీ ఈ పరిస్థితుల్లోనే దేవుడు మా కుటుంబాన్ని చాలా బలపరిచారు. దాన్ని బట్టి దేవునికి మహిమ. ఇలాగ మేము ఫేస్ చేస్తున్నాం కాబట్టే వేరే వాళ్ళని కూడా కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఆదరించడము, వాళ్ళ కోసం ప్రార్థన చేయగలుగుతున్నాం. ఒకవేళ ఈ పరిస్థితులు మాకు లేకపోతే దేవునికి ఇంకా ఎంతో దూరంగా ఉండేవాళ్ళము. మన దేవుడు ఎంత గొప్ప దేవుడో అసలెప్పటికీ తెలుసుకునే వాళ్ళం కాదు మేము. Praise God. Praise God. Anybody else would like to share in any language that suits? Yes, Jyotirmay, will you tell them? ఎవరైనా ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా ఈ విషయం గురించి మీ పర్సనల్ లైఫ్ నుంచి? Yeah. Okay. So even the Bible tells us He sees how many hair we have on our head, and when some of the hair falls, He knows exactly how much less hair is now in your head. బైబిల్‌లో ఇలా ఉంటుంది కదా! మీ యొక్క తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి కాబట్టి భయపడకండి అని చెప్పి. ఒకవేళ మనకి హెయిర్ ఫాల్ అయినా కానీ ఇంకా ఎన్ని తల వెంట్రుకలున్నాయో ఆయన లెక్కించి ఉన్నారు. I mean, a sparrow he sees when it's fall. The world has so many sparrows, huh? So even if one sparrow falls to the ground, God knows and sees it. ఈ ప్రపంచంలో చాలా స్పారోస్ ఉంటాయి కదా! ఆ స్పారోస్‌లో ఒక్కటి పడిపోయినా గానీ దేవుడు చూస్తారు అంట. And Jesus says, will He not much more care for you? Oh, man of little faith, He was telling them. Then He's telling us now, today, how much more He'll care for us. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? మీరెందుకు భయపడుతున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా! Yes, so we have learned today that God comforts us in all our sorrows so that we can comfort others who are in any sorrow with the same comfort that He gives us. We can pass it on to others. So I hope that you are comforted today, like God comforted me and Jyotirmay's testimony. May God comfort you. కాబట్టి ఇవాళ దేవుడు మనతో మాట్లాడింది ఏంటి అంటే, మన శోధన కాలంలో, పరీక్షా కాలంలో దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆదరిస్తారు. ఆ ఆదరణతో మనం కూడా ఇతన్ని ఆదరించాలి అని. God be praised. దేవునికి మహిమ కలుగును గాక.